ఇప్పుడు మనం చింతగట్టులో ఉన్నటువంటి మహర్షి గోశాలకు చేరుకున్నాము. సర్జన రమేష్ గురూజీ గారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు నడుచుచున్నటువంటి ఈ యొక్క మహర్షి గోశాలలో గోపూజ అనంతరం ప్రతి ఆదివారం రోజు నాడు అందరికీ అల్పాహార భోజన సదుపాయం కల్పిస్తారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కానివ్వండి, ఇతర వ్యాధుల కోసం ఉపశమనం కోసం మందుల కోసం వచ్చిన వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కూడా ఉచితంగా కల్పిస్తారు. సో ఇక్కడ కిషన్ రావు సార్ గారు కూడా మద్యపానం గురించి అవగాహన కల్పిస్తూ ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా గోశాల యొక్క పరిశుభ్రత గురించి, గోశాలల యొక్క నిర్వహణ, వాటి యొక్క విశిష్టత గురించి కూడా తెలియజేస్తారు. అందరికీ అవగాహన నిమిత్తం. గోవులు ముక్కోటి దేవతలకు నిలయంగా ఉంటారు. గోపూజ చేయడం ద్వారా, గోవులను సందర్శించడం ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ యొక్క గోశాలలో కూడా సర్జన రమేష్ గారి ఆధ్వర్యంలో ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడ అనేక రకాల వ్యాధుల పట్ల కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రత్యక్షంగా గురూజీ గారు అందరినీ కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్, వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాటికి నివారణకు అనేక రకాల మూలిక వైద్యం ఇక్కడ జరుగుతుంది. మద్యపాన బాధితులకు కూడా మద్యాన్ని మాన్పించడానికి ఇక్కడ ముక్కులో డ్రాప్స్ ఆయుర్వేదం పరంగా వేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే అనేక రకాల క్యాన్సర్ల పట్ల కూడా అవగాహన కల్పించి, మూలికా వైద్యం పట్ల అవగాహన కల్పించి ఆ యొక్క మూలికలను కూడా ఇక్కడ అందజేస్తారు. మహర్షి గోశాలలో నడుస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాలను అందరికీ తెలియచేయండి. అనేక రకాల వ్యాధులకు నయం చేసుకోవడానికి మహర్షి గోశాలను సందర్శించండి.